ఒరిజినల్ ఒంగోలు ఆవు అండి ఇది ఒరిజినల్ పొంగనూరు ఆవు. మన పొంగనూరు ఆవు ఎంత ఉండాలి? 42 ఇంచెస్ వరకు ఉండొచ్చు అన్నారు యాక్చువల్గా. మరి ఇది 42 ఇంచెస్ లేదండి, ఇంకా తక్కువే, అంటే 30 ఇంచెస్ లోపు ఉంది. మరి ఒరిజినల్ ఒంగోలు ఆవు 13 అడుగుల దాకా ఉండాలి, 11 అడుగుల నుంచి. మరి ఇప్పుడు ఎంత ఉంది అంటే భూమే మనకి హైట్ తగ్గిపోయింది. భూమి మీద ప్రతి జీవరాశి కూడా హైట్ తగ్గిపోవడం అనేది జరిగింది గత 200 సంవత్సరాలు 300 సంవత్సరాల నుంచి. అలాగే ఒంగోలుకు కూడా హైట్ వచ్చిందండి. ఒంగోలు కూడా 5 అడుగులు కూడా ఉండలేదండి, ఎక్కడో రేరు. మహా ఉంటే 6 అడుగులు ఒంగోలు ఎక్కడ కనిపిస్తుందండి? లేదు. అందుకని ఉన్న మన ఒంగోలు జాతి ఇది. ఇప్పుడు ఒంగోలుకి మన ఒరిజినల్ పొంగనూరుకి మీరు తేడా చూడొచ్చు. ఒరిజినల్ పొంగనూరు ఆవుకి ఒరిజినల్ ఒంగోలు ఆవుకి ఉన్న తేడా ఇది మీరే స్వయంగా చూడొచ్చు. రెండు కూడా ఒకటే కలరు. అది మరగుజ్జులా ఉంటుందండి, ఇది హైట్లా ఉంటుంది. హంపులో కూడా రెండు ఒకేలా ఉంటాయండి. అంటే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు, ఎంత పెద్ద యానిమల్కి అంత పెద్ద హంపు ఉంటుంది, చిన్న యానిమల్కి చిన్న హంపు ఉంటుంది. అంటే హంపు లేకుండా ఉండదండి. హంపు లేకపోతే విదేశీ బ్రీడ్, మనకి దేశీ బ్రీడే కాదు. ఇదిగోండి, ఇది ఒరిజినల్ పొంగనూరు. ఒరిజినల్ పొంగనూరుకి మన ఒంగోలుకి తేడా చూడండి. మరి రెండు ఇంచుమించు ఒకే హైట్లో ఉన్నట్టున్నాయా? కానీ అది ఒరిజినల్ పొంగనూరు, ఇది ఒంగోలు. రెండు కూడా ప్రెగ్నెంటే, రెండు కూడా సమాన ఏజే. అది ఒరిజినల్ పొంగనూరు, ఇది ఒరిజినల్ ఒంగోలు ఆవు. తిరగరా మహాలక్ష్మి. చూడండి, ఒరిజినల్ ఒంగోలు, ఒరిజినల్ పొంగనూరు, తోకలు రెండు చూడండి వేరియేషన్. పొంగనూరుకి టచ్ అవుద్దండి, ఒంగోలుకి టచ్ అవ్వదు. ఒరిజినల్ పొంగనూరుకి ఒరిజినల్ ఒంగోలుకి ఉన్న తేడా. కానీ పాల దిగుబడి కూడా చేయమండి రెండిట్లకి కూడా. అంటే ఒక్కొక్కటి మినిమం 2 లీటర్స్ ఉంటుంది. దేశీయ ఒంగోలు ఆవుకి విదేశీయ ఆవుకి ఉన్న తేడా చూద్దాం. చూడండి, ఇది మన దేశీయ సంతతి, విదేశీయ సంతతి. ఏదన్నా దేశీయ ఆవుకి మన దేశీయ ఒరిజినల్ ఆవుకి ఇలా హంపు ఉంటుందండి. హంప్ అంటే మోపురం అన్నమాట. దీంట్లో సూర్యనాడి చంద్రనాడి ఉంటాయి. సూర్యరశ్మి ద్వారా ఈ వెన్ను ద్వారా దీంట్లో ఉన్న జీవామృతం అనేది తయారవుతుంది అనేది, అంటే అమృతం లాంటిది. అంటే దీన్ని విడిపించే యూరిన్ అవ్వచ్చు, పాలు అవ్వచ్చు, అన్నీ కూడా మెడికల్ వాల్యూస్ ఉంటాయండి. ఇది మన దేశీయ గోసంతతి. ఇది ఒంగోలు. అతి పూర్వకాలంలో దీనికి అప్పట్లో ఒంగోలు అని పేరు రాలేదండి, బ్రహ్మ బ్రీడ్ అని అన్నారు, తర్వాత బ్రాహ్మణ బ్రీడ్ అని అన్నారు. మనకున్న ఎన్ని రకాల ఆవులు లేవండి. ఆవు అంటే బ్రాహ్మణ బ్రీడు లేదా బ్రహ్మ బ్రీడు అంతే. అక్కడి నుంచి విభజన చెందేయండి, ప్రాంతాన్ని బట్టి తయారయ్యాయి. మన ప్రాంతాన్ని బట్టి రంగురంగులు కానీ, గిరి కానీ, ఒంగోలు కింద, సాహివాల్ కింద రకరకాలుగా. చూడండి, దీన్ని హెచ్ఎఫ్ అంటారు. దీనికి హంపు ఉండదు, హంపు ఉండదండి. ఈ జాతినే ప్రపంచ దేశాలన్నీ 96 బిఫోర్ దీన్ని కండమ్ చేసేయాలి, దీని పాలు మంచివి కదన్నారు. కానీ అన్ని కంట్రీస్లో చాలా కంట్రీస్ తీర్మానం చేసుకుని అట్లా ఆపేసాయి. కానీ దీనికి సంబంధించిన ప్రత్యుత్పత్తి అంటే సెమన్స్ అయ్యి మన ఇండియాలో తెచ్చి దాసి మన ఇండియాలో ఉన్న నాయకుల ద్వారా మన దేశీయ సంతతికి ఇంజెక్ట్ చేశారండి. అవి 2 రకాలు, ఒకటి హెచ్ఎఫ్, ఒకటి జెర్సీ ఒకటి. ఇప్పుడు మన దేశీయ సంతతులు అన్నీ కూడా ఇదే మిక్స్ అయిపోయినాయండి. ఇది తప్పు. ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీలు మన దేశీయ సంతతికి చేయడం తప్పండి. అది ముందు ఆపాలి ప్రభుత్వం, అది ఆపమని చెప్పండి. అంతేగాని మన పొట్టి జాతి దేశీయ సంతతులకి పొంగనూరుని సంపర్కం చేయడం తప్పు కాదండి.